విజేత సినిమా పేరు గుర్తుకు రాగానే మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఆకాశానికి ఎత్తిన చిత్తం గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రజాదరణ పొందిన టైటిల్తో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన అటెన్షన్ తప్పక ఉంటుంది. అది కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి టైటిల్స్తో వస్తున్నారంటే ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత టైటిల్తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో విజేత చిత్ర యూనిట్ను చిరంజీవి తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే. విజేత నేను నటించిన చిత్రం. ఆ సినిమా పేరుతో మరో చిత్రం వస్తుందంటే ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా కళ్యాణ్ నటిస్తుండడంతో మరింత ఉత్సాహం, క్యూరియాసిటీ నెలకొంది. గురువారం ఈ సినిమాను చూశాను. చాలా ఇంప్రెస్గా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు నన్ను నేను మర్చిపోయాను. గతంలో వచ్చిన విజేత సినిమా నన్ను ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేసిన సినిమా. ఈ చిత్రం కూడా కుటుంబ కథా చిత్రంగా రూపొందించడం సంతోషంగా ఉంది. విజేత చిత్రంలో కుటుంబంలో సభ్యులందరూ ఎలా ఉండాలి, వారి బాధ్యతలు ఎలా ఉండాలని చక్కగా విడమర్చి చెప్పిన చిత్రం. విజేత సినిమా ఓ ఎడ్యుకేటివ్ సినిమా. ఎడ్యుకేటివ్ అని ఎందుకన్నానంటే ఏవో ఆకర్షణలకు లొంగిపోయి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం, నిర్లక్ష్యంగా ఉండే ప్రతి ఒక్కరికి ఈ చిత్రం కనువిప్పు. అలాంటి వారందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. దర్శకుడు రాకేష్ శశి తన కథ, మాటలు, స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని అద్భుతంగా, ఆద్యంతంగా నిలబెట్టాడు. అతని టాలెంట్ను మీడియా సమక్షంలో అభినందిస్తున్నాను. సినిమాలోని కథ కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ క్లైమాక్స్లో పీక్స్కు వెళ్తుంది. ఈ చిత్రంలో ప్రతి కథానాయిక పాత్ర లేదు, కానీ ప్రతికూల పరిస్థితులే ప్రతి నాయకుడి పాత్రను పోషించాయి. తనకు ఎదురైన సమస్యలను ఓ యువకుడు చక్కగా ఎదుర్కొని విజేతగా నిలిచాడనే విషయాన్ని రాకేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. విజేత చిత్రంలో నటీనటుల గురించి ముందు చెప్పుకోవాల్సి వస్తే మురళీ శర్మ గురించి చెప్పుకోవాలి. మధ్యతరగతి కుటుంబంలో పెద్దగా, ఫ్యామిలీని విపరీతంగా ప్రేమించే తండ్రిగా, సునిశ్చితమైన హావభావాలతో ఆయన నటన ఫెంటాస్టిక్. కుటుంబం కోసం తన కెరీర్ను, లక్ష్యాలను త్యాగం చేసే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్లో ఆయన నటన, ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తోటి నటుడిగా మురళీ శర్మ ఆ నటనను చూసి ఆయనను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నటుడిగా న్యాయం చేయాలనుకుంటే విజేత చిత్రంలో నటనకు మురళీ శర్మకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు రావాలి. వస్తుందని ఆశిస్తున్నాను. ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. విజేత చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ ఎక్కడా కొత్త నటుడు అనే ఫీలింగ్ కనగలేదు. డ్యాన్సులు బాగా చేశాడు. తనదైన శైలిలో ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఫ్రెష్గా కనపడడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. భావోద్వేగ సన్నివేశాల్లో కళ్యాణ్ నటుడిగా ఆకట్టుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనకు మంచి భవిష్యత్తు ఉందని నిరూపించుకున్నాడు. బాహుబలి సినిమాకు సినిమాటోగ్రఫీని అందించిన సెంధిల్ కుమార్ ఈ సినిమాకు పనిచేయడం ఓ ఎసెట్. మా చిత్రానికి పనిచేసే అవకాశం ఇస్తారో లేదో అనేంతగా బిజీగా ఉన్నారు. సెంధిల్ చిన్న సినిమాకు ఎలా ఒప్పుకున్నారనే విషయం ఆసక్తిని కలిగింది. ప్రతి ఫ్రేమ్ను అద్భుతంగా తెరకెక్కించారు. లైటింగ్, మూడ్ను క్రియేట్ చేసే అంశాలను చక్కగా చూపించారు. కథ విన్నప్పటి నుంచి సినిమాను ఓ ప్రొడ్యూసర్గా పూర్తిస్థాయి బాధ్యతను చేపట్టాడు. ది బెస్ట్ అనిపించేలా రూపొందించేందుకు ఆయన పడిన తపన అద్భుతం. కథ విన్నప్పుడు కొన్ని సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తారనే విషయంపై సందేహాలు ఉండేవి. చిత్రాన్ని చూసిన తర్వాత శభాష్ అనిపించే రీతిలో మంచి నిర్మాణ విలువలతో సినిమాను రూపొందించాడు. నిన్న విజేత సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కంటతడి, హృదయంలో ఆర్ద్రతతో చలించిపోయాను. సినిమాలో క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. దర్శకుడు విశ్వనాథ్ తీసే క్లైమాక్స్ గుర్తొచ్చింది. విశ్వనాథ్ తరహాలో విజేత క్లైమాక్స్ ను చూపించడం అని చిరంజీవి అన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.